ఇటీవలే పార్టీ పెట్టిన తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పెట్టిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తనయ కవిత ఏం మాట్లాడిందంటే, ఒక రిపోర్టర్ అడిగితే దీని వెనకాల ఎవరున్నారో తెలుసు, ఇది ఎందుకు చేస్తున్నారో కూడా తెలుసు అని ఆమెకు ఒక చిన్న నవ్వు నవ్వింది. మీరు ఒకవేళ ఉద్యమం చేయాలనుకుంటే ప్రధానమంత్రి గారి నుండి పాలమూరు కోసం ఏమైనా తీసుకురండి అని ఆమె చెప్పడం జరిగింది. దీని వెనకాల ఎవరున్నారు అని, అంటే ఇండైరెక్ట్ గా కేటీఆర్ గారు ఉన్నారు అని ఆమె ఒక సిమ్టమ్స్, ఒక సైన్ ఇచ్చినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇది మాత్రం కాదు, ఇంకొక వీడియోలో ఆమె ఏమన్నదంటే, అసలు తను దోషం తెలియనా నిర్దోషం తెలియనా తను మేల్ అబ్బాయి, కానీ ఆ అమ్మాయికి మాత్రం ఎక్కడైనా ఒక బర్బితలు అయ్యే అవకాశం ఉంటుంది. అమ్మాయిలు ఈ విషయంలో కొంచెం సెన్సిటివ్గా ఉండాలి. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అత్యుత్సాహం ఏదైతే ఉందో, అంటే బండి సంజయ్ గారిని పర్సనల్గా తీసుకొని వాళ్ళ గురించి పదే 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 వీడియోలు చేయడం ద్వారా బండి సంజయ్ అనుచరులు ఈరోజు ఆ పిల్ల ఫొటోస్, ఆ పిల్ల వీడియోస్ వైరల్ చేస్తున్నారు. కాబట్టి దీని కూడా కారణం బీఆర్ఎస్ పార్టీ అని తను చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడ కూడా బండి సంజయ్ గారిని కానీ భగీరథుని కానీ ఆమె విమర్శించలేదు. ఆమె టార్గెట్ 2-3 సార్లు ఈ టాపిక్ గురించి మాట్లాడినా కేటీఆర్ గురించి అన్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది.